జోష్న వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి జోష్న వాళ్ళ తాతయ్య వచ్చి, "ఏంటి వీడు ఎక్కడికి వచ్చాడు? వీడిని ఎలాగైనా మళ్ళీ బయటికి పంపించేయాలని" చెప్పేసైతే అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన జోష్న వాళ్ళ నాన్న అయితే, "నమస్తే సార్" అని చెప్పేసైతే తన కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ తాతయ్య మాత్రం, "ఏంటి నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? మర్యాదగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రాని అయితే, "వాడికి ఏ అవసరం వచ్చి ఇక్కడికి వచ్చాడో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ తాతయ్య మాత్రం, "నువ్వు కామ్‌గా ఉండు. నీకు అవసరమైతే నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. వాడికి ఎవరెవరు కావాలో వాళ్ళు కూడా అక్కడికి బయటికి వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ బామ్మ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? ఈయన నా కొడుకు కోసం అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది. ఇంకా పగ పెరిగిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జోష్న వచ్చి, "ఈయన ఏదో పెద్ద తప్పే చేసి ఉండాలి. అందుకే తాతయ్య ఇతన్ని ఇంత అసహ్యించుకుంటున్నాడు. లేదంటే తాతయ్యకి ఇంత కోపం ఎవరి మీద అంత సాధారణంగా రాదు. ఈయన ఏదో పెద్ద తప్పే చేసి ఉండాలి" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ తాతయ్య మాత్రం, "మర్యాదగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ అన్నయ్య వచ్చి, "ఏంట్రా ఎందుకు వచ్చావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ నాన్న అయితే, "నేను మామూలుగానే వచ్చాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, "వాడికి ఏదో డబ్బు అవసరమయ్యే ఉండి వచ్చాడు. అందుకే వాడికి ఏవో ఒక డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుండి పంపించేయి. వాడు నా కళ్ళ ముందు మాత్రం ఉండకూడదు. వాడు ఉన్నాడంటే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఆ పేదవారి ఖాతాలో ఆ డబ్బులు రాసేసుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్